హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ మూవీస్ ఓటీటీ. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. రీసెంట్గా రిలీజ్ అయిన నెట్ఫ్లిక్స్లో నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ ఇండోనేషియన్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాము. ఈ సిరీస్ చాలా 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 ఇంట్రెస్టింగ్గా తీశారు. ఖచ్చితంగా అందరికీ నేను అడ్వైస్ చేస్తాను, తప్పకుండా చూడండి దీన్ని. ఎక్స్ట్రీమ్లీ ఎక్సలెంట్ ప్లాట్, వెరీ వెరీ క్రియేటివ్. 5 స్టార్ రేటింగ్ అనేది చాలా తక్కువ ఈ టీవీ షోకి. వన్ ఆఫ్ ద మోస్ట్ క్రియేటివ్ సిరీస్ అని నేను చెప్పగలను. మీరు చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తారు. ప్రతి ఎపిసోడ్ కూడా చాలా 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 టెన్షన్గా చూపించారు. అమేజింగ్ యాంథాలజీ మూవీ అని నేను అడ్వైస్ చేయగలను. దీంట్లో విఎఫ్ఎక్స్ కానీ, స్టోరీ, ఈ నెరేషన్ కానీ అన్నీ చాలా 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 ఇంట్రెస్టింగ్గా చూపించారు. నేనైతే పర్సనల్గా అందరికీ అడ్వైస్ చేసేది ఏంటంటే ఈ టీవీ షోని తప్పకుండా అందరూ చూడాలని నేను అడ్వైస్ చేస్తున్నాను. బేసికల్గా ఈ టీవీ షో వచ్చి ఇండోనేషియన్ టీవీ స్టోరీ. సో ఇంతవరకు 40 years హిస్టరీలో ఇండోనేషియన్ టీవీ షోలో కానీ మూవీస్లో కానీ ఇటువంటి టీవీ షో రాలేదని అందరూ చెప్తున్నారు. సో దట్ మీన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఎక్సలెంట్గా తీశారు, ఏ విధంగా స్టోరీ గ్రిప్పింగ్గా తీశారనేది మీరు దీన్ని స్టడీ చేయొచ్చు. దీంట్లో మొత్తం మిడిల్ క్లాస్ స్ట్రగ్లింగ్స్, సూపర్ న్యాచురల్, హారరు, సైన్స్ ఫిక్షను అన్నీ కలిపి 7 episodes చూపించారు. ఈ 7 episodes దేనికి దానికి సపరేట్గా ఉంటుంది, దేనికి సంబంధం ఉండదు. అన్ని ఎపిసోడ్స్ని కలిపి లాస్ట్లో క్లబ్ చేయటం అనేది ఒక సర్ప్రైజింగ్ పాయింట్ ఇందులో. ఈ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ని యాంథాలజీ సిరీస్ని జోకో అన్వర్ అనే డైరెక్టర్ తీశారు. ఆయన తీసిన విధానం కానీ, చూపించిన విధానం కానీ అన్నీ చాలా 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 బాగున్నాయి. ద విజువల్స్ ఆర్ స్టన్నింగ్. ప్రాక్టికల్గా ఈ వ్యూవర్స్ చూసేటప్పుడు ఈ ఇండోనేషియన్ టీవీ షోని మీరు ఫీల్ అయ్యి చూస్తారు. ఎందుకంటే ఇది మన ఫ్యామిలీలో, ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం ఒక్కొక్కసారి కలలో వస్తూ ఉంటాయి, కానీ మేబీ మనం మర్చిపోవచ్చు. సో దానివల్ల ఇది బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అమెరికన్ స్టాండర్డ్స్ని ఏ విధంగా కూడా తగ్గకుండా చాలా చాలా నీట్గా చూపించారు. మీకు తెలుసు అందరికీ ద మ్యాట్రిక్స్, అమెరికన్ హారర్ స్టోరీ ఇలాంటివన్నీ చాలా వచ్చున్నాయి అమెరికన్వి. వాటికి తగ్గకుండా స్క్రీన్ ప్లేని డిజైన్ చేసి ఎక్కడ కూడా మిస్ కాకుండా, కంటిన్యూటీని మిస్ కాకుండా చూపించిన వెబ్ సిరీస్ ఇది. సో ఇది మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీలో ఉంది. ఎవరన్నా సైన్స్ ఫిక్షన్, హారరు, యాంథాలజీ సిరీస్ లైక్ చేసే మూవీ లవర్స్ కానీ, టీవీ లవర్స్ కానీ ఈ టీవీ షోని డెఫినెట్గా వాచ్ చేయొచ్చు. దానివల్ల ఎటువంటి బోరింగ్గా ఫీల్ కారు. సో ఇది మీకు ఓవరాల్గా. సో స్టోరీకి వస్తే ఇందులో మొత్తం 7 episodes ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి ఓల్డ్ హౌస్. ఇందులో ఒక ట్యాక్సీ డ్రైవర్ స్టోరీ ఉంటుంది. ఎపిసోడ్ 2 దీంట్లో వచ్చి ఒక కపుల్ ఎలా ఉంటారు, ఒక ఆర్ఫన్ చైల్డ్ని తీసుకుంటే వాళ్ళకి ఏమేమి జరుగుద్ది అనేది చూపించారు. ఎపిసోడ్ 3లో వచ్చి ఒక నావెల్, ఒక న్యూలీ అప్కమింగ్ నావెల్ ఎలా స్ట్రగుల్ అవుతుందనేది చూపించారు. ఎపిసోడ్ 4లో అయితే ఒక ఫిషర్ మ్యాన్ స్టోరీ ఉంటుంది. ఎపిసోడ్ 5లో వచ్చి ఒక థియేటర్, అంటే ఆయన మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు ఆయనకు వచ్చే ఇన్సిడెంట్స్ చాలా సూపర్గా చూపించారు. అంటే ఇర్రివర్సిబుల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది లైఫ్లో అనేది చాలా బాగా చూపించారు. 6th ఎపిసోడ్ వచ్చి హిప్నోటైజ్డ్. ఒక పర్సన్, అంటే ఒక ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ ఎలా హిప్నోటైజ్ చేస్తాడు అదర్ పీపుల్స్ని, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏందనేది చాలా చాలా సూపర్గా చూపించారు. వండర్ఫుల్, అమేజింగ్ ఎపిసోడ్ ఇది. ఇక లాస్ట్ ఎపిసోడ్ పిఓ బాక్స్ అని. ఇందులో ఏంటంటే ఒక ప్రొఫెషనల్, ఒక పర్సన్, ఒక లేడీ క్యారెక్టరు, ఆమె సిస్టర్ మిస్ అయి ఉంటుంది. ఆ మిస్ అయిన సిస్టర్ని వెతుక్కుంటూ ఆమెని ఎలా ఆ క్లూస్ని రివీల్ చేసిందనేదే ఈ ఎపిసోడ్ మెయిన్ స్టోరీ. సో ఓవరాల్గా 1 to 7 episodes తీసుకుంటే ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. నేను ఈ మధ్య చూసిన టీవీ షోస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ షో అని చెప్పగలను నేను. నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ కళ్ళు మూసుకొని మీరు హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో ఎటువంటి వల్గారిటీ లేదు, ఎటువంటి బ్యాడ్ థింగ్స్ లేవు. కాకపోతే అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్లో కొద్దిగా వైలెన్స్ ఉంటుంది, దాన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. పిల్లలతో చూడాలంటే కొద్దిగా స్కేరీగా ఉంటుంది. ఇది నా ఫస్ట్ ఇండోనేషియన్ టీవీ షో చూడటము. ఇంత చాలా ఎక్సలెంట్గా తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
జో కాన్వర్స్ ఒక గిఫ్ట్ లాగా వరల్డ్కి ఈ షోని ప్రజెంట్ చేశాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ క్రియేటివ్ సీరీస్ ఇన్ ద రీసెంట్ డేస్ in all in Netflix, that I can assure you. So please go and watch this TV show, Nightmares and Daydreams. Excellent, 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 excellent. Watch this show, don't miss this show. Okay, thank you. మళ్ళీ ఇంకో షోలో ఇంకో టీవీ షోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.